స్వాగతం సుస్వాగతం। ఈరోజు మనం 5వ వార్డు బీజేపీ అభ్యర్థి శ్రీ గుజ్జుల నారాయణ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం। కార్యక్రమం తరఫున మీ దగ్గరకు మీ ఆలోచనలు ప్రజలకు చేరవేయడానికి ఒక వేదికగా మేము ఇక్కడికి రావడం జరిగింది। కాంపౌండ్ క్వశ్చన్స్ డెవలప్ చేయడం జరిగింది। అందులో మొట్టమొదటిగా మీ రాజకీయాల్లోకి రావడానికి మీకు ఊళ్ళో మా తండ్రి గారు మాకు రాజకీయంగా గురువు గారు మా నాన్న కథలో పక్కకే ఉన్న శావంతుల గ్రామంలో ఈ కాలనీకి సంబంధించిన సర్వే నెంబర్ ఇక్కడ గ్రామంలో మా నాన్నగారు సర్పంచ్గా పర్యావరణ గతంలో శావంపేట గ్రామంలో మా తండ్రి గారు శావంపేట గ్రామానికి సర్పంచ్గా 2 టర్మ్ చేశాడు। ఆయన మాకు ఆదర్శంగా తీసుకొని తెలంగాణ పట్టణానికి వచ్చినాక వివిధ నేను పరిషత్ నుంచి ఏబీపీ పరిషత్ నుంచి ముందుకు పోవడం జరిగింది। మాకు ఆదర్శంగా కిషన్ రెడ్డి గారైనా ప్రతాప్ రెడ్డి గారైనా ఇతర హేమేందర్ రెడ్డి గారైనా నేను ఆదర్శంగా బృందాలు తీసుకొని నేను ముందుకు పోవడం గత 25 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ వివిధ పర్యావరణంలో సంచరిస్తుంటూ ముందుకు ఈ వార్డులో ఎటువంటి సమస్యలను మీరు గుర్తించారు, వాటికి మీ దగ్గర ఉన్న ఆలోచన అనేది? గతంలో ఉన్నప్పుడు వార్డుల విభజనలో ఉన్నప్పుడు ఒక పీపుల్స్ అనేది ఒక పక్కకు ఉండేది। ఇందిరమ్మ కాలనీ వచ్చినాక ప్రభుత్వ పరంగా కొన్ని ఈ కాలనీని ఇందిరమ్మ కాలనీగా విభజించిన తర్వాత దీని ఒక సమ్మేళలాగానే వచ్చింది। తెలంగాణ వచ్చినాక వీళ్ళు ఏదో బాగుపడుతుంది, తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందాలంటే ఎంత పుణ్యం జరిగింది। ఈ ఉన్న కాలనీ వాసులకు అందరికీ నేను సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ప్లస్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే రంగపు చెరువు నుంచి చిన్న బ్రిడ్జ్ చేసి దాన్ని సిద్దిపేట రోడ్డు కలపడం కానీ ఒక గతంలో ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు దాన్ని సాలిమిశ్రా కలెక్టర్ గారు ఉన్నప్పుడు దాన్ని ఒక ప్లానింగ్ ప్రకారం చేసి దాన్ని కేంద్ర గవర్నమెంట్తో ప్రత్యేక అభివృద్ధి ఫండ్ తీసుకొచ్చి చేద్దామని ఆలోచన। మీ వార్డుతో పాటు జనగామ జిల్లా ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతా ఉంటారు? మొదటిగా ఫస్ట్ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది చేస్తే మనకు పందుల పెడదా దోమల పెడదా తప్పుతుంది। ఈ వార్డుకు ప్రజలకు ఇంకా ఎటువంటి పథకాలను నేను వివిధ మన కేంద్రం నుంచి వచ్చిన ఆవాజ్ యోజన పథకాలైనా గవర్నమెంట్ చేసిన పథకాలు ఉన్న కేంద్రం ఇప్పుడు వచ్చిన పథకాలన్నీ కేంద్ర గవర్నమెంట్ పథకాలే మోడీ ద్వారానే వస్తున్నాయి। అవి సమకూర్చడానికి మనం సాయశక్తి ప్రయత్నం చేద్దామని అంటే కొంచెం కేసీఆర్ గారైనా కేటీఆర్ అయినా ప్రభుత్వాలు విధంగా వాళ్ళు మనం చేయకుండా మన కేంద్ర ప్రభుత్వానికి క్లియర్గా ఫండ్ను తీసుకొచ్చుకొని దాన్ని అభివృద్ధి చెందామని మనం అనుకుంటున్నాం। సడక్ యోజన కింద కూడా కొన్ని సీసీ రోడ్లను డ్రైనేజ్ వ్యవస్థను ప్లస్ చిన్న మన ముద్ర లోన్ మీద ప్రతి ఒక్క పేదవాడికి ఒక 50,000 రూపాయలు చిన్న అంతే పాన్ షాపులైనా డబ్బా ప్రాంతాలు వేసుకున్న వాళ్ళకైనా చిన్న వాళ్ళ వ్యాపారులకి ప్రతి ఒక్క ఇంటికి ఒక పేద వ్యక్తికి ఒక 50,000 రూపాయలు ముద్ర లోన్ ద్వారా నేను వారికి అందిస్తానని చెప్తాను। మీరు మీ వార్డు నుంచి గెలుపొందితే జనగామ మున్సిపాలిటీలో బీజేపీ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే మీరు మున్సిపల్ వైస్ చైర్మన్ బరిలో ఉన్నట్టేనా? వైస్ చైర్మన్ బరిలో ఆల్రెడీ ఉన్నట్టేనా? మీ వార్డు ప్రజలకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? మన వార్డు నా వార్డు ప్రజలకు ఒక్కటే విన్నపం చేసేది ఏంటంటే రాజకీయంలో గత 25 సంవత్సరాల నుంచి నేను రాజకీయంగా వస్తున్నట్టు కొన్ని టర్ములు ఎస్టీ అవకాశం వచ్చింది కాబట్టి ఆ టర్ములు కొంచెం సాగించింది 20 సంవత్సరాలకు వస్తారు అవకాశం వచ్చింది కాబట్టి అందరు వార్డు ప్రజలందరూ దయచేసి ఈ సదాశివాలు ఎప్పటికీ ఉండాలని బీజేపీ కమల గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించాలని నా వార్డు ప్రజలకు నాతో తిరిగే నా సోదరులకు నా కార్యకర్తలకు నా కుల బంధువులకు అందరికీ పేరు అభినందనలు తెలియజేస్తాను। ధన్యవాదాలు సార్।